ఇప్పుడు ఏం జరిగింది? ఎయిడ్స్ గారు ఉందంట. ఏంది? ఎయిడ్స్ గారా నాకుందండి. ఎయిడ్స్ గారు ఉందంట. ఏంది? ఎయిడ్స్ గారా నాకుందండి. ఏయ్ దాని వేళ ఉంచుకోవడా టెమ్మర్ పెట్టింటాడు. దాని వేళ ఉంచుకోవడా టెమ్మర్ పెట్టింటాడు. చిల్లర దాన్ని దాని టైటికల్ దాన్ని చూసి వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. అందరికీ నమస్తే అండి. ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నా. సో ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా సరే, లీగల్ నాట్ ఇల్లీగల్, కింద కనిపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ ఇప్పుడు వచ్చే వీడియోస్లో మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే హైప్ ఇచ్చి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. వీడియో చూసి ఎంజాయ్ చేసి. హలో, కడుక్కున్నావా? చెప్పు తీసుకుని 16 కొడుతా బేవడదన లోపల ఏ మొహం కడుక్కున్నావు అని అడిగారా? మంగ అడుకున్నావు అని చెప్పు. మరి బేవర్దన క్లారిటీ మాట్లాడ. నీకు బాగలేదంట. చెప్పు తీసుకుని కొడతా. నేనేంటి బాగున్నా కదా. అవును, మరి అబ్బాయి హోటల్ దగ్గరకు వచ్చే అబ్బాయి నీకు బాగలేదని చెప్తే పాపం శ్యామల చాలా ఫీల్ అయిపోతుందిరా. ఫ్రూట్స్ కూడా కొనుక్కొచ్చింది, నీకు ఇప్పుడే మాట్లాడదామని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది. ఏమంటే ఏం చెప్పినారు? నీకేదో చాలా బాగలేదు అని చెప్పారని చాలా ఫీల్ అయింది. ఇప్పుడే నీకు కాల్ చేద్దామని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది రా. వస్తుంది. నీకైతే బాగుంది కదా. ఓకేలే. కాదు బాగలేదు, నాకు జగన్ బాగలేదు. ఫోన్ తిరిగినప్పుడు ఏం కాలేదంటే ఏమైతుంది లేదండి నీకు. గొజ్జమ్మంటదానా ఇప్పుడు నాకు బాగలేదు, కాల్ చేయండి. ఈ ఫోన్ చెప్పి పక్కన ఉంటే ఈ లోపడదానా నిజంగా బాగలేదురా. నిజంగా బాగలేదే. కొద్దిగా రికవరీ కాదని చెప్పు. తను బాగా సెంటిమెంటల్ గా ఫీల్ అవుతుంది. అందుకే ఫోన్ ప్లీజ్ ఇస్తా ఉండరా. బి సెక్షన్స్ రా. హలో, లోపల ఉండదానా పిలిచి బిరిగ్గినా. బి సెక్షన్ శ్యామల ప్లీజ్ కమ్. అసలు ఏం కూతురు నేను ఇది దీన్ని. హలో హలో, ఎలా ఉన్నారండి? బాగలేదండి నాకు చాలా. మీకు ఏదో హెల్త్ బాగలేదు ప్రాబ్లం అన్నారు. అవునండి, ఊపిరి కూడా పీల్చుకోలేకపోతాను. చాలా ఇబ్బందిగా ఉంది. నాకు చాలా టెన్షన్ గా ఉంది. అసలు అంత బాడీ ఉండి అంత మజిల్స్ అంత ఎక్సర్సైజ్ బాడీకి ఇలా రావడం ఏంటి? నేను కూడా ఊహించుకోలేదండి. అసలు మాట్లాడలేకపోయి కూడా కొద్దిగా హాస్పిటల్ వెళ్ళొచ్చు కదా. పెద్ద మెయిన్ హాస్పిటల్ చూపించానండి. ఇప్పుడు చాలా ఎవరు అసలు దానికి లేదంటారు. అంటే ఇప్పుడే తగ్గదు, దానికి చాలా ఇప్పుడే టైం పడుతుంది ఇలా అన్నారండి. బెంగళూరు, ఇంగ్లాండ్ ఇవన్నీ తిరిగి వచ్చాను. బ్రాంచ్ అని చూపించా హాస్పిటల్కి. కాదండి, మీరు ఇలా ఉంటే బాక్సింగ్ ఏం ఆడతారు? అయినా ఉంది టోర్నమెంట్ ఉన్నా కూడా మొన్న పోయి బాక్సింగ్ ఆడొచ్చా. 2 గేమ్లు గెలిచాను. కప్స్ వచ్చాయి, ఇద్దామన్నారు. నాకైనా ఆడు పోలేక ఇంట్రెస్ట్ లేక నేనే ఓడిపోయిన వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పా. అసలు మీకు ఎంత స్పోర్ట్స్ స్పిరిట్ ఉందండి. అసలు ఓడిపోయిన వాళ్ళకు కప్స్ ఇచ్చేయమన్నారంటే రియలీ మీలాంటి వాళ్ళకి ఇలా కావడం నిజంగా చాలా బాధగా ఉంది తెలుసా. అవునండి, ఏం చేస్తామండి. ఇలా దేవుడు నిర్ణయించాడు అలా. మనకి ఏమనుకుంటాం, అంతా మన చేతిలో ఉండదు కదా. అది కూడా కరెక్టే. మీరు గుండె రాయి చేసుకోండి. ఉందా చేసుకుంటానండి. మనకి వాటర్ కూడా తాగడానికి కూడా ఇబ్బంది ఉందండి చాలా. ఇట్లా ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్లున్నారు కదా మీరు. ఫైనల్ స్టేజ్ లో అంటే ఇప్పుడే తగ్గదన్నారు. అది ఇప్పుడే కాదండి, ఎప్పుడు తగ్గదు అది. ఏదండి అంత మామూలు తగ్గిపోతుందిలేండి. అంటే ఏమైనా తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారా డాక్టర్? ఛాన్సెస్ ఉంటాయండి, ఎందుకు లేవు దానికి. అంటే ఎలా? వేరే డాట్స్ ఉంటాయి, అందుకు మళ్ళీ కనుక్కుందామని. అవునా? ఏమండి మీకోసం
ఆ, చెప్పండి. దేవుడిని ఏదన్నా మొక్కుంటే మంచిదేమో కదా. మీరు మొక్కండి, మీరు మొక్కుంటే అది తగ్గిపోతుంది. మీ నుంచి నా ఆరోగ్యం బాగుంటుంది. మీరు కూడా వెళ్ళి డైలీ దేవుని మొక్కుని ప్రార్థించండి, దేవుని మొక్కండి. నేను ఎంత దేవుని ఆ మొక్కినా కూడా శివాయిని కోరుకోండి మీరు. నేను ఎంత మొక్కినా కూడా మీరు బతకరు కదండి. ఎయిడ్స్ అంటే అంత చిన్న విషయం కాదు కదా. ఆ, హలో, నేను శర్మ గారు, నాకేం చేయండి తెలిసిపోయిందిలేండి, మీరు హైడ్ చేయకండి. కానీ ఇప్పుడు మీకు సరే, నాకు ఎయిడ్స్. చాలా బాధేస్తుంది. నేను మరీ హలో, కోపడతాను. శర్మ గారు, ఎయిడ్స్ ఉందని, ఎయిడ్స్ అని ఎవరు చెప్పారు? ఎవడు చెప్తాడో, నీ మెండగాడు చెప్పినాడు. లబ్బే, నువ్వు ఇప్పుడు ఏం చెప్తున్నావు? శ్యామలకి ఏం చెప్పినారు? ఏం చెప్పినారు? బాగాలేదని చెప్పినా. బాగాలేదన్న మళ్ళీ ఏం బాగాలేదు? హెచ్ఐ అంటున్నదే. ఏంది హెచ్ఐవి అంటుంది. ఏం పెట్టుకుంది? అదే ఎయిడ్స్ అంటుంది. అది కూడా రోగమే కదా. ఏ బజార్ మండదనా, లోపడత మండ, బేవర్దానా, సన్నాదానా, నువ్వు మిండగాలు పెట్టుకొని నీకుండలు అట్లాడివే కాయలే మండదానా, చిట్టాలు మండదానా నీకుంటాయి. బజార్ దానా, లోపడదానా, చిల్లర బజార్ దానా, నువ్వు నల్లగడతో ఎగురుతావు, నల్లతో పోతావు, నీకుంటాయి అవన్నీ వస్తాయి నీకే. కలిసి మండదానా, బేవర్దానా, స్టూడెంట్స్ తో పోవడం తప్ప. ఏ బేవర్స్ దానా, నువ్వు కొండలతో పోతావు, గుట్టల్లో పోతావు, లాడ్జ్లో పోతావు, నీకొస్తాయి అట్లాంటివి. నువ్వు చెరువు పోతావు, లాడ్జ్ పోతావు, లారీలు ఆపుతావు, జంక్షన్ లో ఆపుతావు, సర్కిల్ లో ఆపుతావు, మెండగాలు బండి ఎక్కి కరుచుకొని పోతావు, వర్షంలో బట్టలు ఇప్పి ఎగురుతావు, చెట్లు ఎక్కి చేయించుకుంటావు. నువ్వు చేయించుకుంటావు. ఏ పేపర్స్ మండదనా, సైతాన్ మండదనా, ఏ లోఫర్ మండ, అవన్నీ రావాల్సింది నీలో ఉంటాయి, నీకు రావాల్సాయి. నాలాంటి ఏం రావు. అర్థమైందా? నీకు అలవాట్లు కాబట్టి నీ చెప్తాను. నువ్వు అసలు ఏం చెప్తాను నువ్వు ఆ బాబుకి? అసలు ఏడ్స్ ఎవరు చెప్పారు నీకే? స్టార్టింగ్ లో అడిగాను కదా నీకు. ఏ గొజ్జమండ, మళ్ళీ ఊరు అన్నావు. ఏ గొజ్జమండ లోపల బజార్, నేను బాగా తెలియదు. నార్మల్ బాగా జ్వరం అనుకున్నా. మొత్తం నువ్వు ఎట్లా చెప్తానో నాకు అర్థమైంది, నువ్వు ఎవరు చెప్తానో నాకు అర్థమైంది, నువ్వు ఎవరు ఏం చెప్పి మాటలు చెప్తానో నాకు అర్థమైంది, నువ్వు అన్ని వాడి వీడు ఎందరని చెప్తానో అర్థమైంది. ఏ బజార్ చిల్లదనా, ఏ ముంద 90 లాగేదనా, లంగాలు చింపుకునేదనా, పాపరాకులు నమ్ముకొని ముండా, లోపల ముండా, బైసార్ ముండదనా, పెట్టుకునేవాడా? ఏ నువ్వు పెట్టుకుని పిల్ల ముండదానా, లోపల ముండదానా, చెప్పుదా వస్తాను. నీకు అర్థమైంది. నీకు ఎవరు చెప్పినా ఉండు, ఫోన్ పెట్టి లోపల ముండ సీరియల్తో కాపించుకుంటాను ముడ్డికి. ఏ నువ్వు రాపించు. ఏ బజార్ చైతన్యనా, నాకు బూత్ ముందరేమో బీడీలతో కల్పించుకుంటాను, వెనకేమో సిగరెట్లతో కల్పించుకుంటాను, నోట్లోకేమో పాన్ పరాకు పంపించుకుంటాను. చేని బతుకు లోపల పెట్టు బేపడతానా. నాకు అర్థమైంది కానీ నువ్వు ఎట్లా ఆట ఆడుతాను. తినరా ఫ్రైడ్ రైస్? తింటా అన్ని తింటాను. కాదు, హెల్త్ కు మంచిది, హెల్త్ మంచిది. గుడ్డు నీ గుడ్లు పీకేస్తా అట్లా గుడ్డు గిడ్డు అంటే, నీ గుడ్లు పీకేస్తా అట్లా గుడ్డు గిడ్డు అంటే ఏమి ఏం అంటే ఇప్పుడు కాదు. ఇప్పుడు ఈ రోగం అనేది ఏముందే? పెద్ద రోగం అంట. పెద్ద రోగం అంటే ఏ టైపు? అంటే తగ్గేదే, తగ్గందే, దానికి విరుగుడు ఉందే, విరుగుడు లేదా, సోకేదే, ఎవరికైనా డేంజరా, లేకపోతే మనుషులు దూరం పెట్టేదే, దానిలో రకాలు ఉంటాయి కదా. అదే ఈ ప్రపంచంలో అదే పిర్రవాపుడా, యాది ఏ గొడ్లమ్మ కూడా అవలా చేయదు. మరి చెప్తానా, ఏమైనా ఉందా వ్యాధి, సోకిన వ్యాధి అంటానా? ఉంటాయి, చాలా ఉన్నాయి సోకే వ్యాధులు. ఏమేమి అంటు వ్యాధులు ఉన్నాయి. నాకు సైన్స్ సబ్జెక్ట్ లో చెప్పినది 3 ఉన్నాయి. ఏ గొడ్లమ్మ సైన్స్ సబ్జెక్ట్ లో అంటాడు. అదే ఇప్పుడు వచ్చే సమస్యలు ఎప్పుడు అంటాడా? ఏమైంది నీ రోగాలతో ఏం పని?
రోగాలతో ఆల్రెడీ రోగం వచ్చిన లెక్కి ఉన్నావు కదా, మళ్ళీ నీకు రోగాల గురించి తెలుసుకోవాల్సిన ఆల్రెడీ రోగం వచ్చిన లెక్కి ఉన్నావు కదా, మళ్ళీ నీకు రోగాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? నీకు వస్తుంది, నీకే మామూలుగా ఇప్పుడు అడుగుతాను. ఏమో చెప్పండి అన్న, ఏం నాటకాలు ఆడుతున్నారా మీరేమన్నా? ఏం పైల్స్ ఉందా? పైల్సా గీల్సా కాదు, లేకపోయినా కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? నువ్వేం నాటకాలు చేయదు, నువ్వేం నాటకాలు చేయదు. చెప్పే కుదరదు. డాక్టర్ సర్టిఫికేట్ ఉంటేనే ఎవరైనా చెప్పే. డాక్టర్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా సృష్టించేది నువ్వే, అర్థమైందా? ఏమి లేకపోయినా కూడా సృష్టించేది నువ్వే. సృష్టించేది ఓన్లీ పైన శివుడు మాత్రమే. ఆ శివుడు ఆయన శివుడుగా, ఆయన దేవుడు, నువ్వు ముంచే దేవుడు, అర్థమైందా? చేసినారా? నువ్వు నంగనంగా అట్లాడద్దునన్న మరి, నంగనంగా అట్లాడద్దునన్న మరి. తినేదవుడు కోప్పడకూడదని చెప్పి మా తాత చెప్పినాడని ఒకే ఒక్క కారణంతో ఓర్పు సహిస్తాను. నువ్వు నేను ఇంకా అన్నం మెత్తులు మింగుతా అనుకుంటాను, కోపాన్ని మింగుతాను. మీ తాత చెప్పినాడా? ఇంకా ఇంకా ఏం చెప్పిటాడు? ఇట్లా ముంచమని చెప్పిటాడా? ఇంకోసారి కూడా చెప్పిండలే ఇట్లా ముంచొద్దు అని. ఏంది బాధ? ఏం బాధ కానీ అయిపోలే, ఉంది పోయి తినుపో. నీకు ఇది కాదు, అయిపోలే, నీకు తినేది కాదు. ఎట్లా తినిపిస్తుంది నీకు మనిషి ఇట్లా అబద్ధాలు చెప్పడము? ఏమబద్దాలు? మనిషి ఎట్లా హింసిస్తారని తెలుసా నువ్వు? నేనా? నువ్వు పత్తి గింజ ఏ రకంగా? మానసికంగా, అర్థమైందా? మానసికంగా శారీరకంగా ఉన్నా, శారీరకంగా కూడా. ఎవరితో శారీరకంగా ఉన్నావు? నేనున్నా లేదు, నువ్వే శారీరకంగా కూడా అంటున్నావు. ఎవరితో ఉన్నావు శారీరకంగా? అసలు నీ మానసికంగా శారీరకంగా అంటే ఏమైనా అర్థం తెలుసా? తెలుసులే. ఏం చెప్పు? మౌనంగా ఉండడము, మౌనంగా, మెంటల్ గా, ఫిజికల్ గా, అవి. సరే, ఇప్పుడు బాధ ఏం? బాగా కాదు, ఆ లోపల బజార్ ఉండదు, చిల్లరిది. ఇద్దరు కలిసి మీరేమన్నా నాటకాలు ఆడేది మానేయండి, అర్థమైందా? నువ్వు అమ్మాయి ఫేస్ పెట్టద్దు, తెలియదు మాత్రమే. తినేవాని కొడుతున్నా అంటే నిజంగా లోపల బజార్ ముడుకుండల్లా చిల్లర రోడ్ల మీద తిరిగేదానికి వస్తాయి. ఎట్లాడు ఎవరికి వస్తావు? ఎందుకు ఎవరికైనా నీకు వచ్చేది ఏముంది? బజార్ ముడుకుంటా ఎట్లాడు పోదైతే నువ్వు నేను కాదు గుట్లమ్మ కూడా అంటాడు. బజార్లో ఎవడు పోమంటాడు, ఎవడు తెచ్చుకోమంటాడు నిన్ను? ఎవరు రాజిపోతుంది దానికి వస్తాయి, అది తిరుగుతుంది కూడా దానికి ఉంటాయి. ఇట్లాంటివే కాయలేరు నాకెందుకు వస్తాయి? నువ్వు ఇట్లా గడప కుడతాటనే. నువ్వు ఏందో మా ఊరి పతివ్రత టైప్ చెప్తాను, నేను గడప కూడా దాటినా అని. ఏందో మా ఊరి పతివ్రత టైప్ చెప్తాను, నేను గడప కూడా దాటినా అని. నేను గడప లోపలే చేసేయడం చెప్తాను కదా నువ్వు చెప్పేది. ఏంది అర్థమైందా? దానికి వస్తాయి ఇవన్నీ బుద్ధులు దానికి. నువ్వేందో పోయి దానికి చెప్పడము, అదేమో బరి కొంచెం వచ్చి నాకు చెప్పడము. అంత మ్యాటర్ లేక ఏం జరిగింది? ఎయిడ్స్ గారు ఉందంట. ఎయిడ్స్ గారా నాకుందండి. ఎయిడ్స్ గారు ఉందంట. ఎయిడ్స్ గారా నాకుందండి అంటే ఏంది? హెచ్ఐవి అంటారు చూడు దాన్ని. ఎనివేమి పత్తి గింజ అట్లాడద్దు నువ్వు, దాన్ని ఎనివేమి పత్తి గింజ అట్లాడద్దు నువ్వు. కాదు ఇంటి పేరు హెచ్ఐవి. ఇంటి పేరు పెట్టుకుంటారు, ఏం ముద్రష్టమోడా పెట్టుకుంటారు. జబ్బా జబ్బా నా పేరు మెడికల్ స్టోర్ లో 2 టాబ్లెట్లు తెచ్చుకొని వేసుకో. పోయేది కదా, ఇంజక్షన్ వేయించుకో. పోకపోతే ఇంజక్షన్ కాదు దానికి వందే విరుడు లేదంటారంట లేదా? మళ్ళా దానికి అట్లా నాకు అసలు మీరు ఏమంటారా? ఏమనుకుంటున్నామంటారా? లోపలిది ఏమనుకుంటుంది? మీరు ఇద్దరు ఏమనుకుంటున్నారు? ఇద్దరు కలిసి ఏం చేయాలని? దాని చిల్లర బజార్ బోకముంటది, దానికి వస్తాయి, అది ముస్తాయి, అది తాగుతుంది. ఎంత గలీజు ఎంప్లాయ్, ఎవడు ఎంప్లాయ్? పాస్ట్ బ్యాంక్ ఎంప్లాయ్, రీసెంట్ గా ఏదో జాబ్ చేస్తుందంటే మళ్ళీ యాడ్ చేస్తుందో తెలియదు కానీ నాకు. అది ఏడికి దానికి ఇచ్చాడు మెంటల్ దాని వేళ ఉంచుకోడా పెట్టింటాడు, దాని వేళ ఉంచుకోడా పెట్టింటాడు చిల్లర దాన్ని. దాని టైటకల్ దాన్ని చూసి ఇచ్చిటాడు. నువ్వు ఆడతావు తైతక్కలు వీధిలో నీలేదా? నాకేంది ఏం ఇస్తారు? నాకే ఏమి ఇచ్చారు? నాకే పిర్రలు వేసుకొని పాక్కుడు తిరుగుతున్నావు కదా. అంటే తిరుగుతూ అయిపోయినా పిర్రలు వేసుకొని నువ్వే పెట్టుకొని తిరుగుతున్నావు కదా ఇప్పుడు కూడా. ఏంటి నేను తిరుగుతాను? నువ్వు అన్ని ఆడో ఊర్లోనే పంచాయతీలను తీసుకొచ్చి కొంపలో చేస్తానవో లేదు ఏంటి పెడతానవా? ఏం జరిగింది? జరుగుతా ప్రశాంతంగా ఉంటావా? ఇప్పుడు ఏం జరిగింది? చిల్లర ముడికి దానికే పరిపాట్లేవా? నువ్వు ప్రశాంతంగా లేవా? లేను.
బస్ స్టాండ్ బస్సులు స్పీడ్ పోతుంటాయి ఈడే, ఆ, రైల్వే స్టేషన్ ఆ పక్కనే ముందర పోతే ఆడ ట్రైన్ పట్టాలు, ఆ రూట్ అంతా పట్టాలు ఉన్నాయి. అవును. నీకు ఒకవేళ మనశ్శాంతి లేదు అని ఏమన్నా నీకు మనసులో అనిపిస్తే ఏదో క్షణం ఓ డెసిషన్ తీసుకో అంతే. నేను సత్య రకం కాదు, గుట్టమోడ చంపే రకం నీకే. మళ్ళీ ఈడికెందుకు వచ్చి పిసుక్కుంటావు? ఏం పోయి నీ పని పిలుచుకున్నానో చూసుకోపో. పిలుచుకోక ఏం చేయాలి? మెత్తగా పనుకోవాలా? ఏమైంది ఇప్పుడు? ఏం చెప్పినావు? ఏమైంది? ఆ బాబుతో ఏం చెప్పినావు? బర్రి గొంతు ముండా లోఫర్ మళ్ళా బేవర్స్ ఉండదు అది. ఎక్స్ బ్యాంక్ ఎంప్లాయరా? నీకు ఎక్స్ అది ఎక్స్ ఏంది? నేను ఎక్స్ అన్నా, వేరేదనిలే. నాకు తెలుసు ఎక్స్ కి సెక్స్ కి అంతే ఒకటేది. తెలుసు ఎక్స్ కి సెక్స్ కి అంతే ఒకటేది. ఇంటెలిజెంట్ అబ్బా. నాకు తెలుసు అది ముండ బేవర్స్ బోకు ముండ పెద్దది. రే బాబా, ఎక్స్ బ్యాంక్ ఎంప్లాయర్, సెక్స్ మామూలు చిల్లర ముండది, లోపల ముండ చెట్ల కింద ఉన్నత స్థానాల్లో ఉంది. ఏడా కొండల్లో బ్రిడ్జిలోనా ఇంకా లాడ్జిలో బ్రిడ్జిల కింద. బాధ ఏమైంది? బాగా నాకేటుకుందని చెప్పినారు. అది చెప్పేది ఏముందని చెప్పినాము? హెచ్ఐవి లేదని చెప్పుకో, అయిపోయా. లేదని చెప్పను, నేను మర్చిపోయి నేను ఎట్లా చెప్పుకున్నాను. ఇప్పుడు లేదని చెప్పుకుంటే అయిపోయా కదా, దానికి ఏముంది? అది కూడా ఇప్పుడు 1,00,000 మంది 1,00,000 పుట్టిస్తారు, పుట్టించిన మాత్రం నిజమైపోతాయా? డాక్టర్ ఏమని చెప్పిండదు నీకు? నువ్వు డాక్టర్ అని చెప్పరా? అవసరమే లేదా? అది నువ్వు ఏడు చెప్పినా మళ్ళీ ఏడుకొస్తాను నేను. రాంగ్ కమ్యూనికేషన్. వేరే వానికి చెప్పేది పోయి వాని పేరు కూడా, వాని పేరు ఏదో శ్రావణ ఏదో వస్తుంది, సాసా కలిసింది నీదనుకో ఇంటారు అంతే. శ్రావణ్ కి సీకి తేడా తెల్లా? ఏ గుట్లమ్మడా ఏమన్నా ఏం చదువు మళ్ళా? ఏ శ్రావణ్ స్పెల్లింగ్ చెప్పు. చదువుకున్నా ఎస్ఆర్ఏ విఆర్ఈ శ్రావణ్ SIVA. ఆపే వద్దు కానీ. ఎయిడ్స్ స్పెల్లింగ్? ఎయిడ్స్ హెచ్ఐవి. హెచ్ఐవి కాదు, ఎయిడ్స్ స్పెల్లింగ్ చెప్పంట. HARRY. ఏంది ఎయిడ్స్? ఏంది ఎయిడ్స్? HURRY పెట్టుకో, హర్రీ అని ఉరుకుదు. ఏ కుటుంబమ్మడా హ్యారీ అంట. హ్యారీ పోటర్ కూడా హ్యారీ పోటర్ అని. నువ్వైతావు చిల్లర బజాలు పెట్టుకోకుండా దొబ్బే కాదు. కాంగ్రెస్ జగన్ వచ్చిందే, ఎందుకు టెన్షన్ పడతావు నువ్వు? టెన్షన్ ఎందుకు పడతావు నువ్వు? మళ్ళీ ఎవరో 4 పుకార్లు అల్లింటారు, అల్లుకుంటే ఎవరో నేను ఉండనా? నువ్వే ఉండి కాబట్టి నాకు జరుగుతానది. నువ్వు లైట్ తీసుకో అనుకుంటున్నారా? అనుకున్నాను. ఎవరు అనుకున్నారా? బయట నువ్వు ఎట్లా ఉంటే 10 మంది చేస్తారు, గబ్బులు వేసిపోతారు. ఇంకోసారి సార్ ఇప్పుడు ఇంకా దాన్ని వద్దు బోకుండా నువ్వు చెప్పినా కదా, నేను ఎట్లా లేపాలో నేను ఇట్లా గబ్బు లేపాలో నేను చూపిస్తా. నువ్వు ఎంత గబ్బు లేపినా చెక్కు చెరగని మంది ఏంది పునాదులు.